వెల్కమ్ బ్యాక్. మా ఆఫీస్లో అయితే కింద ఎగ్జిబిషన్ టైప్ పెట్టారు. ఫుడ్, క్లోతింగ్, జ్యువెలరీ అన్నీ పెట్టారనమాట. సో అదంతా ఎక్స్ప్లోర్ చేసి వద్దామని చెప్పి మేము వచ్చాము. ఫస్ట్ అయితే స్వీట్స్, హాట్ అలా పెట్టారు. ఆ షాప్కి అసలు వెళ్ళలేదు, ఏం కొనుక్కునేది ఉండదు కదా అని చెప్పి. నెక్స్ట్ షాప్ అయితే ఇదంతా రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్ అవి ఉన్నాయి. పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో అలా జస్ట్ విండో షాపింగ్ వరకు చూసి వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇది కాటన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ అనుకుంటా. సో శారీస్ మనకి సంబంధం లేదు కదా. నెక్స్ట్ అయితే స్లిప్పర్స్. నాకైతే స్లిప్పర్స్ పిచ్చి చాలా ఉంది, కొనుక్కుందాం అనుకున్నా కానీ డబ్బులు పెట్టి తిట్టించుకోవాలి. ఎందుకంటే రీసెంట్గానే ఒక స్లిప్పర్స్ కొనుక్కున్నా. సో మా అమ్మ చూసిందంటే ఖచ్చితంగా తిడుతుంది, డబ్బులు పెట్టి తిట్టించుకోవడం ఎందుకు అని చెప్పి అది అలా వదిలేసి వచ్చేసా. ఇదంతా మా ఆఫీస్లోనే కింద అనమాట. ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఉంటుంది కానీ నాకు అంత చేసే టైం లేదు. సో దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం తీస్తున్నా. అక్కడైతే ఆ ప్లాస్మా మీద ఐపీఎల్ వేస్తారు డైలీ. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ లేదు కానీ ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ అంతా చూస్తున్నాం అనమాట. అలా అక్కడ హ్యాండ్ బ్యాగ్ సెషన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద అవసరం లేదు, అవి స్లిప్పర్స్ మళ్ళీ వచ్చాయి తెలుసు కదా. సో చాలా కామ్గా పక్కకి వెళ్ళిపోయా. కానీ బాగున్నాయి అన్నీ కూడా. కాస్ట్ అడగలేదు కానీ ఎలా కొనుక్కోను కదా అని చెప్పి కాస్ట్ అడగలేదు. నెక్స్ట్ అయితే టాప్స్ వచ్చాయి, కాటన్ టాప్స్. నేను షార్ట్ టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నా, బాగుంటాయి కదా ఎలాగో సమ్మర్ అని చెప్పి. బట్ వాడిని కాస్ట్ అడిగితే షార్ట్ టాప్ ఒకటి 500 అన్నాడు. నాకు 2 500కి ఇమ్మన్నా, ఇవ్వనని చెప్పి ఒక లుక్ ఇచ్చాడు. సరే మానే అని చెప్పి వచ్చేసా. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా చెప్తారు, మనం బేరం ఆడాలి, అందులో తప్పేం లేదు. ఇదంతా మళ్ళీ జ్యువెలరీ, దీంతో పెద్ద నాకు సంబంధం లేదు. నెక్స్ట్ పక్కనే ఇంకొక కాటన్ టాప్ షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళా, అక్కడ అడుగుదామని చెప్పి. బాగానే ఉన్నాయి టాప్స్ కానీ వాడి దగ్గర షార్ట్ టాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, అన్నీ లాంగ్ టాప్స్ ఉన్నాయి. నాకు లాంగ్ టాప్ వద్దు, షార్టే కావాలంటే సరే అని చెప్పి చూపించాడు. ఇది మనకు తెలిసిందే కదా, ఏంటంటే మనకు నచ్చింది సైజు ఉండదు, సైజు ఉన్నది మనకు నచ్చదు. ఇక్కడ ఒకటి ఉంది వైట్ కలర్, చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసాను కదా అదే, కాకపోతే అది లాంగ్ టాప్. నాకు లాంగ్ టాప్ అసలు ఇంట్రెస్ట్ లేదు, షార్ట్ టాప్స్ తీసుకుందాము, స్టైల్గా బాగుంటాయి షార్ట్ టాప్స్ ఆఫీస్ వేసుకోవడానికి. సో అందుకు చూస్తే సేమ్ అందులో నాకు షార్ట్ టాప్ కావాలన్నా వెతికాడు కానీ లేదు. సేమ్ అదే లేదు కానీ వేరే మోడల్స్, వేరే కలర్స్ ఉన్నాయని చెప్పాడు. వెతికాడు కానీ నాకు అసలు ఏం నచ్చలే, ఆ కలర్సే చాలా డల్గా అనిపించాయి నాకు. సరే ఇంకా షార్ట్ టాప్స్ లేవు కదా, లాంగ్ టాప్సే తీసుకుందాము ఒక 2 అని చెప్పి చూశాను. బట్ ఆ లాంగ్లోనే మంచి కలర్స్ చూపించండి. నాకు ఆ వైట్ కలర్ చాలా నచ్చింది కానీ అది సైజ్ కాదు అన్నాడు. ఇంకా ఇరిటేషన్ వచ్చిందనమాట, మనకు నచ్చింది ఎప్పుడు కూడా సైజ్ దొరకదు అని చెప్పి. ఇది ఒకటి చూపించాడు, ఏదో అది నైటీ లాగే అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత వేరే చూసా, కొంచెం వైట్ కలర్ బాగుంది అని చెప్పి, కానీ అది ఓపెన్ చేశాక అది అలానే అనిపించింది. ఇంక ఇంట్రెస్ట్ పోయింది నాకు, నాకేం అవసరం లేదు అని చెప్పి వచ్చేసా అక్కడి నుంచి. నెక్స్ట్ అయితే షార్ట్ టాప్స్ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ ట్రైల్ ఒకటి లేదు కదా. సో మనకి ప్రాబ్లం, ఒకవేళ అది మనకి చూడడానికి ఒకలా ఉంటుంది, వేసుకుంటే ఇంకొకలా ఉంటుంది. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ పెట్టాడు, చూడగానే కొనుక్కుందాం అనుకున్నా. మెనూ చూస్తే రకరకాల నేమ్స్ ఏవేవో వెరైటీగా యాడ్ చేశాడు. సరే ఓకే, కాస్ట్ ఎంత ఉంటుందిలే కొనుక్కుందామని చెప్పి అడిగితే 100 రూపీస్ అన్నాడు. నేనైతే షాక్ అయ్యా. 1.5 స్కూప్కి 100 రూపీస్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా సరే నీ దగ్గర ఉంచుకో, ఐస్ క్రీమ్ నాకు అక్కర్లే అని చెప్పి వచ్చేసా. పక్కనైతే షవర్మా, బర్గర్ అండ్ పిజ్జా ఉంది. సో నేను ఎంత తిన్నాను. సో మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చి కాసేపు అలా చల్లగా లేసింది, అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇదంతా మా కంపెనీయే, చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం. అండ్ ఆ రోజైతే మూన్ చాలా బాగుంది. సో మా వాళ్ళంతా తెగ ఫొటోస్ తీశారు, నేను తీశాను. సో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. అదే యాక్చువల్లీ పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది, లైటింగ్ అదంతా కూడా బాగా వస్తాయి. మార్నింగ్ అయినా నైట్ అయినా కూడా పిక్స్కి అయితే చాలా బాగా వస్తాయి. కానీ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, నార్మల్గా కిందకి వెళ్ళొద్దామని చెప్పి వచ్చాము. సో అందుకే ఇంకా పిక్స్ ఏం తీసుకోలే. అదంతా అయితే బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో వాళ్ళు ఎలా చేస్తారో లేదో అని చెప్పి వీడియో తీయలేదు.
ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా కింద, చాలా బాగుంటుంది బేస్మెంట్ కూడా. ఎప్పుడైనా కుదిరినప్పుడు బ్లాగ్ తీస్తా. అండ్ మేము అప్పటికే వచ్చి చాలా లేట్ అయ్యింది. సో అంతసేపు బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ మొత్తానికి బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ నేను ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని పోస్ట్ చేశాను చిన్న చిన్న బిట్స్ కింద. అండ్ అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి. కంప్లీట్ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.